2 days బ్యాక్ నా కారు సర్వీసింగ్కి ఇచ్చిన 4 years అయింది అది కొని. సో ఇప్పుడు అది రిటర్న్ తీసుకోవడానికి ఆటోలో వెళ్తున్నాను అన్నట్టు. ఇంకా అటు వెనక చూడాలి ఎంత ఖర్చు అంటే చాలా ఎక్కువైంది. చేసిన కారు పిక్ చేసుకోవడానికి మెరుస్తుంది కారు. వావ్, మెరుపులే మెరుపులే మెరుపు. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. బా 1 year తర్వాత వీళ్ళు క్లీన్ చేస్తేనే ఇంత బాగా క్లీన్ చేస్తారు. ఇంత మెరుస్తుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడికైతే వచ్చినాం. ఇప్పుడు ఎంత అవుతాయి, ఎంత సర్వీసింగ్కి ఎంత అయింది, ఏమేమి చేంజ్ చేసిళ్ళు, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ ఇప్పుడు చెప్తారు ఇక. సో 4 years అయిపోయింది కదా, మెయిన్ వారంటీస్ అన్నీ అయిపోతాయి. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత కట్టాలో తెలుస్తుంది. సెరమిక్ కోటింగ్ వేస్తారు అన్నట్టు. ఇక్కడ కారు పార్కింగ్, స్క్రాప్లో ఉన్నాయి యాక్సిడెంట్ వెహికల్స్ అన్నీ ఇక్కడ ఇది తీసేస్తారంట. ఈ సర్వీస్ సెంటర్ చుట్టూ బిల్డింగ్స్ అవుతున్నాయి కదా, సో ఇది కూడా తీసేయాలంట. అన్ని యాక్సిడెంట్ వెహికల్స్ అన్నీ వచ్చినాయి. ఇది చాలా పెద్దది, కాజాగూడలో ఉంటుంది. దాని లోపల యాక్చువల్గా అన్నీ చేస్తారన్నమాట. దాని లోపల అన్నీ కలిపి ఈజీగా 20-30,000 అయితే అని అనుకుంటాను. సో చూడాలి ఎంత అవుతాయి. లోపల కూడా చాలా క్లీన్ అయింది. ఇంకొద్దిగా ఫినిషింగ్ ఇంకొక అతను వచ్చి తుడిచి కింద పేపర్స్ లాగా వేస్తారన్నమాట కాళ్ళ దగ్గర. సో నీట్గా ఫిల్టర్ అనుకుంటే ఇది చేంజ్ చేసిండు. ఈ పాతది నా దాంట్లోనే పెట్టి నేనేం చేసుకోవాలో నాకు అర్థం కాదు. ఇక్కడ సర్వీసింగ్ చేస్తారన్నమాట మొత్తం. ఇంత పెద్దది. వెళ్ళే ముందు మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసి ఇస్తారన్నమాట. ఫినిషింగ్ మాత్రం మామూలుగా రాలే. ఇంకా సెరమిక్ వేపిస్తే ఇంకా అదిరిపోతుంది. కాళ్ళ దగ్గర ఇలాంటివి వేస్తారు, భలే అనిపిస్తాయి. వీ హ్యావ్ ప్లేస్డ్ దిస్ మ్యాట్ టు కీప్ యువర్ కార్పెట్ క్లీన్. థ్యాంక్స్. ఈ ప్లేస్లో సెరమిక్ కోటింగ్ వేస్తారనమాట. సో మణికంఠ భయ్య ఉన్నాడు. హాయ్ బ్రో. ఇక్కడ సో సెరమిక్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అడుగుతున్నా. ఇప్పుడు నాది పోలో ఉంది కదా భయ్య, సో సెరమిక్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది మామూలుగా? సిరామిక్ పోలో వెహికల్కి 36,000 చేంజ్ వస్తుంది మన దగ్గర. 1 year, 2 years, 3 yearsకి 3 years 36,200 సంథింగ్. ఎట్ ఏ టైం ఇవ్వాలి? ఎట్ ఏ టైం మనీ మొత్తం పే చేయాలి. ఓకే. బట్ మనకి వచ్చేసి 3 years వారంటీ వస్తుంది దానికి. ఓకే. సిరామిక్ బూస్టింగ్ అంటే ఎవ్రీ 6 monthsకి బూస్టింగ్ వస్తుంది. ఓకే. ఫ్రీగా మనకి బయటకి కంపారిజన్ ఏంటంటే బయట వచ్చేసి 3 years ఇస్తాడు, 2 years 3 years సంథింగ్ ఇస్తాడు అతను బయట. వాళ్ళు ఏం చేస్తారంటే 20,000 ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ బూస్ట్ ప్యాకర్స్ అనేవి ఇవ్వరు మనకి. బూస్ట్ ప్యాకర్స్ అనేవి ఇవ్వరు, అవి మళ్ళీ సపరేట్గా మనం బై చేసుకోవాలి. అంటే పలానా బ్రాండ్ అని చెప్పేసి అంటలేదు. సో సంథింగ్ అనమాట. ఓకే. మన దగ్గర ఏంటంటే సిరామిక్ చేస్తే ఎవ్రీ 6 monthsకి బూస్టింగ్ ఒకటి వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్లా 6 బూస్టప్స్ ఉంటాయి 3 years వరకు. అంటే మన వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి సిరామిక్ చేయించిన దగ్గర నుంచి 3.5 years వరకు కొత్త వెహికల్ ఉంటాయి. ఓకే. దానివల్ల యూజ్ ఏంటి? ఒకటి నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీనివల్ల యూజ్ అంటే దానికి ఇప్పుడు మనకి నార్మల్ వెహికల్కి సిరామిక్ చేసిన వెహికల్కి డిఫరెన్స్ ఏంటంటే, సిరామిక్ చేసిన వెహికల్ ఎట్లా ఉంటుందంటే మనకి పెయింట్ మీద ఇంకొక 2-3 layers కోటింగ్ కొడతారు. 2-3 layers కోటింగ్ కొడతారు అండ్ లాస్ట్లో సిరామిక్ అప్లై చేస్తారు. ఓకే. సో ఈ సిరామిక్ అప్లై చేసినప్పుడు ఏమైందంటే మన వెహికల్లో ఎక్కడైనా సరే వెహికల్ చెట్టు కింద పార్క్ చేసినా కానీ, లేదంటే అవుట్ స్టేషన్లో పార్క్ చేసినా, సెల్లార్లో పార్క్ చేసినా, లేదంటే మన వెహికల్లో ఎక్కువ యూజ్ చేయలేదు, జస్ట్ డర్టీగా అట్లనే పెట్టేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమైందంటే పెయింటింగ్ అనేది కొన్ని రోజులకి షేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే కొంతమంది సెల్ఫ్ వాషింగ్ చేయించుకుంటూ ఉంటారు. అంటే లైక్ ఇంటి దగ్గర వాళ్ళతో వీళ్ళతో క్లీన్ చేయించుకుంటూ ఉంటారు. సో అట్లా వాషింగ్ చేయించినప్పుడు ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఒకటే క్లాత్ యూజ్ చేస్తారు, ఆ ఒకటే క్లాత్ వెహికల్ మొత్తం క్లీన్ చేస్తారు. సో అట్లా క్లీన్ చేసినప్పుడు ఏమైందంటే ఇట్లా వెహికల్ బాడీ మొత్తం స్క్రాచెస్ వస్తాయి అనమాట. సో ఇట్లా స్క్రాచెస్ వచ్చినాక ఏమైంది, మనం తీసుకున్న వెహికల్ జస్ట్ 2-3 monthsకే మొత్తం డల్నెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనకి డల్నెస్ అనేది రాకుండా సర్కిల్ లాగా అయితే ఉంటుంది, మొత్తం స్క్వేర్స్ మార్క్స్ వస్తాయి అనమాట. సో ఇట్లా వచ్చిన వాటిని మనం క్లియర్ చేసుకోవాలనుకుంటే సిరామిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. ఓకే. అది మనకి ఎవ్రీ 6 months బూస్టప్స్ ఏమవుతుంది అంటే మొత్తం బాడీ మొత్తం కోటింగ్ చేస్తారు మళ్ళీ, అంటే రీకోటింగ్ అనమాట.
అట్లా Okay. 6 కోటింగ్స్ చేస్తారు, 6 టైమ్స్ చేస్తారు అనమాట. దానివల్ల పెయింటింగ్ ఏం ప్రాబ్లం పెయింటింగ్ ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల. ఓకే సిరామిక్ వల్ల ఇంకా పెయింటింగ్ బెనిఫిట్ అనమాట, సన్లైట్ ప్రొటెక్షన్ కానీ ఓకే. అండ్ యూవీ ప్రొటెక్షన్, డస్ట్ ప్రొటెక్షన్ అట్లా. ఇప్పుడు సమ్మర్లో మొత్తం బయట ఉంది అనుకో, ఏమన్నా అవుతుందా దానికి? వితౌట్ సిరామిక్ అంటే కలర్ ఫేడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సెరమిక్తోనే ఏం కదా? సిరామిక్తో ఉంటే ఏం కాదు, యూవీ సన్లైట్ ప్రొటెక్షన్ మనకి సేఫ్ ఉంటుంది అనమాట. ఈ కొన్ని వెహికల్స్లో చూస్తారు రూఫ్ మీద వైట్ కలర్గా అయిపోతుంది కొన్ని అయింది, రోజులు. అవును. అట్లా అవ్వకుండా ఉండాలంటే సిరామిక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు దుమ్ము వాటర్ డ్రాప్స్ కూడా క్లీన్ ఈజీగా క్లీన్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. జస్ట్ అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. జస్ట్ మనం ఒక క్లాత్ తోటి ఇట్లా పెట్టి ఇట్లా క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఓకే ఓకే, సూపర్, అయితే సరిపోతుంది. అది భయ్య నిన్ననే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. అది థ్యాంక్స్ భయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుక్ర 2.0. వా, మా ఫ్రెండ్స్కి ఇప్పటికీ 90% నాకు ఛానల్ ఉందని కూడా తెలియదు. వానికి నేను పేరు చెప్పన్నా చెప్పడు. భయ్య నిన్నే వేసుకున్నాను, నిన్నటి వీడియో కూడా చూసాడు. చలో థ్యాంక్స్ భయ్య. థ్యాంక్ యూ. ఇది కాజాగూడ సర్వీస్ సెంటర్ అన్నమాట. అది థ్యాంక్స్. బాయ్ వోక్స్ వ్యాగన్ సర్వీసింగ్ మనకు కూడా ఉండాలి కదా, అందుకే మంచి హోటల్కి వచ్చి మటన్ బిర్యానీ తింటే అయిపోద్ది. ఇప్పుడు చికెన్ తింటే ఆరిపోతాం. హోటల్లో ఏది తీసుకున్నాం అంటే మటన్ పులావ్. సో సర్వీసింగ్ అయిపోయింది కదా. సో దీనికి ఎంత అయింది ఏందని చెప్పడానికి ఇక కాజాగూడ సైడ్ వచ్చిన, కొద్దిగా బాగుంటుంది ఏరియా. ఇదివరకు ఇంకా బాగుండే, మొత్తం బిల్డింగ్స్ అవి ఇవి కడుతున్నారు అటు సైడ్, అవంతా క్లోజ్ చేసేయాలి అనమాట. ఇంకా సో జనరల్ సర్వీసింగ్ అంటే ఇయర్కి ఒకసారి వచ్చే సర్వీసింగ్ అనేది 8,000 నుంచి 12,000 వరకు అలా ఉంటుంది అన్నట్టు యావరేజ్గా. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నా, అంటే 2 ఇయర్స్కి ఎట్ ఏ టైం ముందే కట్టచ్చు అనమాట. అట్లా కడితే ఎంత సేవ్ అవుతాయి అంటే 16,000కి 2 ఇయర్స్ ఒకసారి ఇస్తారనమాట. ఇంకా అంటే యావరేజ్గా 8,000 పర్ ఇయర్ పడుతుంది అనమాట. సో అట్లా ఒక 4,000 సేవ్ చేయొచ్చు అని ముందే. సో ఇప్పుడు టోటల్ కౌంట్ చేస్తే, సో లాస్ట్ ఇయర్ నేను 8,000 కట్టిన, సో ఈ ఇయర్ దానికి ఆ 8,000 ప్లస్ 23,000 కట్టిన. ఈసారి 23,000 ఎందుకైనా అంటే 4 ఇయర్స్ తర్వాత ఆ కార్తో నచ్చిన మెయిన్ వారంటీస్ అయిపోతాయి కదా. సో దాంట్లో ఒకటి ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ మనం చేసుకోవడానికి ఒక 16,000 అయినాయి 1 ఇయర్కి. అంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఎందుకంటే ఏదన్నా కార్లో ఏదైనా ఐటమ్ పాడైంది అనుకో, ఏదన్నా ఏసీ రిలేటెడ్ దాని రిలేటెడ్ పాడైతే డైరెక్ట్ కొనుక్కున్నాం అనుకో, మనకు వారంటీ లేకుండా ఉంటే దానికి 20-30,000 అయ్యే ఐటమ్స్ ఉంటాయి వాటిలో. సో దాని బదులు మనం ఈ 16,000తో తీసుకుంటే ఏది ప్రాబ్లం వచ్చినా కూడా రీప్లేస్ చేస్తారనమాట. సో ఇది మంచి వర్తే అనమాట. అదొకటి తీసుకున్నా, దానికి 16,000 అయినాయి. తర్వాత రోడ్ సైడ్ అసిస్టెన్స్, మనం దారిలో ఎక్కడన్నా పోతుంటే ఏదన్నా ప్రాబ్లం అయిందనుకో వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, వాళ్ళే నీకు కారు రిపేర్ చేసి తీసుకెళ్తారు. అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి ఇండియాలో ఎక్కడున్నా సరే. అది ఖచ్చితంగా అవసరం ఉంటుంది, ఎందుకంటే ట్రావెల్ వెళ్ళే వాళ్ళం ఏ టైంలో ఏమైందో తెలియదు కారుకు. సో సడన్గా మనకు 24 అవర్స్ ఆ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఇండియాలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. సో దానికి అయింది. తర్వాత బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసారు అన్నమాట, దానికి 2,000 చేంజ్ అయింది. సో అన్నీ కలిపి 23,000 అయింది. ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేవి 25,000కు ఒకసారి, అట్లా అరౌండ్ 25,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేస్తారు. ఇది రెండోసారి. ఇదివరకు ఇప్పుడు ఆల్రెడీ 60,000 దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి ఆల్రెడీ చేంజ్ చేసి ఇది ఒకటి అన్నమాట. సో టోటల్గా ఇప్పుడు 23,000, లాస్ట్ ఇయర్ 8,000 ఎక్స్ట్రా కట్టినా కదా. సో అది కూడా కలిపితే 31,000 అయినట్టు ఇప్పటికి. అంటే ఈ 4th ఇయర్ అప్పుడు అయినాయి 31,000 అయినాయి. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఉండబోతున్నాయి. ఏంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ 4 ఇయర్స్ అయింది కదా. సో మనం ఒక డాష్ క్యామ్ పెట్టిద్దామని చూస్తున్నాను అనమాట. డాష్ క్యామ్ పెట్టిస్తే మినిమం 10,000 కంటే ఎక్కువ తీసుకుంటేనే మంచి 4K క్వాలిటీతోని మంచి కంపెనీ వస్తాయి అనమాట. సో అది ఆథరైజ్డ్ స్టోర్కి వెళ్ళి తీసుకోవాలి. వేరే దగ్గరికి వెళ్తే మనం తీసుకున్న ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వాళ్ళు అప్పుడప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర పోయి చేయించుకోవాలి అది. సో మినిమం 10,000 దానికి అవుతుంది ఖచ్చితంగా. సో ఆల్రెడీ 31 ప్లస్ 10,000 అనుకుందాం, దానికి 41. ఇఫ్ సెరమిక్ కోటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అది ఒకవేళ వేసుకోవాలనుకున్నాం అందుకు. ఎందుకంటే ఇప్పుడు అది వేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం కార్లు బయట పెట్టినా ఎక్కడ పెట్టినా తుడవడానికి కానీ, మామూలుగా వర్షాలు పడ్డప్పుడు కానీ, మామూలుగా పిట్ట రెట్టేసినప్పుడు కానీ, ఇవి వాటిని క్లీన్ చేయడానికి ఈజీ ఉంటాయి. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది 36,000 తీసుకోవాలా వద్దని ఇంకా ఆలోచిస్తున్నా. ఎందుకంటే దానికంటే ముందు 2 టైర్లు లాస్ట్ ఇయర్ చేంజ్ చేసిన. సో టైర్స్ అనేవి ఎప్పుడైనా 40 to 60 మధ్యలో చేంజ్ చేయాలంటారు. మనం ట్రావెల్ ఎక్కువ వెళ్ళే వాళ్ళం అయితే 50 అప్పుడు చేంజ్ చేయాలి, 50,000 కిలోమీటర్స్ అయిన వెంటనే. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 2 టైర్స్ చేంజ్ చేసిన. ఇప్పుడు ఈ మంత్ ఇంకొక 2 టైర్స్ చేంజ్ చేయాలన్నమాట.
వాటికి ఒక్కొక్కటి 8,400 ఒక్కొక్కటి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అనేవి. సో దానికి 17,000 అవుతాయి. అంటే ఇప్పుడు జస్ట్ 4 ఇయర్స్ తర్వాత నాకు అయ్యే ఖర్చు, కంపల్సరీ అయ్యే ఖర్చులో 31,000 ప్లస్ ఈ 17,000 ఖచ్చితంగా అవుతాయి. అంటే 48,000 కంపల్సరీ. ఇప్పుడు ఒకవేళ మనం డాష్ కామ్ పెట్టించుకోవాలనుకుంటే దానికో 10,000 అనుకుంటే 58,000 అనమాట మొత్తం. డాష్ కామ్ ఎందుకు కంపల్సరీ అంటే ట్రావెల్ వెళ్ళినప్పుడు మనం ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా ఏదైనా అయినా కూడా మన తప్పు అయిందా వాళ్ళ తప్పు అయిందా అవి తెలుసుకోవడానికి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. మళ్ళీ నేను యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫుటేజ్ అనేది ఖచ్చితంగా ఏదో రకంగా హెల్ప్ అవుతుంది అనమాట మనం ట్రావెల్ బాగా వెళ్ళినప్పుడు. సో 48 దాదాపు ఒక 58,000 ఖర్చు వచ్చినట్టు 4 ఇయర్స్ తర్వాత మ్యాండేటరీ కంపల్సరీ అనుకునే వాటి కోసం. సో కార్ మెయింటెనెన్స్ అనేది 4 ఇయర్స్ తర్వాత యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మనకు మంచి పార్ట్నర్ లాంటిది. సో దీన్ని మంచిగా చూసుకుంటున్నా అది మనను మంచిగా చూసుకుంటుంది. సో కారు విషయంలో అది మనం ప్రాణం మన దగ్గర సగం రోడ్డు మీద సగం పెట్టిపోతున్నట్టు. సో